హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన థర్డ్ మ్యాచ్ ఆడింది అండ్ సెకండ్ మ్యాచ్ ఓడిపోవడం, వరుసగా 2 అయితే ఓడిపోయింది. అండ్ ఇందులో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే కంప్లీట్ 20 ఓవర్లు ఆడలేకపోతున్నారు. ఇంతకుముందు మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ మీద కూడా అదే పరిస్థితి అండ్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇంకొక 8 బాల్స్ ఉండగానే 163 రన్స్కి మాత్రమే ఆల్అవుట్ కావడం జరిగింది. ఆ 8 బాల్స్లో కూడా ఒక 20 రన్స్ అయితే కొట్టచ్చు. సో మొత్తానికైతే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంతకుముందు మనం బౌలింగ్లో వీక్ ఉంది, బ్యాటింగ్ ఏదో బాధేస్తున్నారు అనుకునే వాళ్ళం, ఇప్పుడు రెండిట్లో వీక్ తయారయ్యారు. సో ఒకటి కాదు 2 కూడా అలా అయింది. కానీ కొన్నిట్లో మాత్రం మంచి పాజిటివ్ అంశాలు అయితే ఉన్నాయి. అవేంటో చూసే ముందు నెక్స్ట్ మ్యాచెస్లో కంబ్యాక్ ఇస్తుందా అని అనుకునే వాళ్ళతో వీడియోని అయితే ఒకసారి లైక్ చేయండి. అండ్ ఇంకా చేంజెస్ ఏం చేస్తే బాగుంటుంది అనేవారు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అప్డేట్ కోసం. సో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే టాస్ గెలిచింది, బ్యాటింగ్ ప్రారంభించింది, మంచి బ్యాటింగ్ వికెట్ అండ్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఆడుతున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ట్రావిస్ హెడ్ ఒక సింగిల్ కోసం అయితే వచ్చాడు అండ్ అక్కడ కంఫర్టబుల్గా అతడు నడుచుకుంటూ హాయిగా ఉల్లాసంగా వెళ్ళిపోయాడు. కానీ అభిషేక్ శర్మ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ లాస్ట్కు కొద్దిసేపటికి తేరుకొని వెళ్ళేసరికి ఎప్పుడు తగలని వికెట్స్కి తగలని బాల్ అప్పుడే తగిలింది. సో ఇతడైతే రన్అట్ అయ్యాడు. అదొక బ్యాడ్ ఫస్టే ఒక మనకు సెట్ బ్యాక్ అని చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్కి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అంటేనే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్తోనే 300, 250 అని ఒక ట్రెండ్ క్రియేట్ చేసేసుకొని ఉన్నాం మనం. సో దాంట్లో అభిషేక్ శర్మ వెంటనే అవుట్ అయ్యాడు, అది కూడా ఒకటే రన్ అండ్ 1 బాల్ ఏమో ఆడాడు. సో సంథింగ్ అయితే అతను ఆ రన్ అవుట్ కావడంతోనే ఫస్ట్ ఒకసారి డిసప్పాయింట్ అవుతుంది టీం అంట. వీళ్ళిద్దరు బ్యాటింగ్ లైనప్ మీదనే ఒక ఊదర కొట్టేసి 300, 250 కొడితేనే మనం గెలుస్తామనే ఒక ఇంప్రెషన్ అయితే వచ్చింది. సో దాంతోనే తను రన్ అవుట్ అయ్యాడు. అది కూడా చాలా 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 అసలు ఎందుకంత సింపుల్గా వెళ్ళిపోయాడో అర్థం కాలేదు. అక్కడ రన్ చేస్తే రన్ వచ్చేది, కానీ ఈ లోకంలో లేడు అక్కడ అభిషేక్ శర్మ. సో మొత్తానికైతే అతను రన్ అవుట్ అయ్యాడు. ఓకే, ఆ తర్వాత ఇషాన్ కిషన్ వచ్చాడు. సో ఇంతకుముందు ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీ కొట్టాడు, లక్నో సూపర్ జెయింట్స్ మీద ఒక వైడ్ బాల్ని టచ్ చేసి అవుట్ అయ్యాడు అనుకున్నాం, కానీ కాస్త స్లోగా ఆడినా సరిపోయేది. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏంటంటే 11 మందికి 11 మంది బాడడం కాకుండా ఒకరు ఇన్నింగ్స్ అంతా బిల్డ్ చేసే పొజిషన్లో ఇషాన్ కిషన్ తీసుకొని ఉంటే బాగుండేది. కానీ అక్కడ మిచెల్ స్టార్క్ ఒక పండుగలా దొరికింది ఎస్ఆర్హెచ్ అని చెప్పుకోవచ్చు. సో మిచెల్ స్టార్క్ వేసే అంత స్పీడ్ బాల్ అది బౌన్స్ అయింది, దాన్ని అయితే స్క్వేర్ కట్ కొట్టి 6 కొడదాం ట్రై చేశాడు. కానీ అది మాత్రం ఒక్కడే ఫీల్డర్ ఉన్నాడు, కరెక్ట్ అతని చేతిలోకి వెళ్ళింది, డైరెక్ట్ అక్కడ ఎవరు లేరు ఆ ప్లేస్లోకి వెళ్ళింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అతని ఫాస్ట్, అతని స్పీడ్కి ఆ బాల్ అక్కడికి వెళ్తుందని తెలుసు. సో అంత తొందర ఎందుకు పడ్డాడో అర్థం కాదు. 2 runs 5 balsలో కొట్టాడు, అవుట్ అయిపోయాడు. సో ట్రావిస్ హెడ్ మాత్రం కొద్దిసేపు పోరాడాడు, కానీ ట్రావిస్ హెడ్కి ఆల్రెడీ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అవుట్ అవుతాడని పెద్ద నేమ్ ఉంది. అందుకోసమే వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ క్లేవర్గా 3rd over కూడా ట్రావిస్ హెడ్తోనే వేయించారు. సో అక్కడ చిక్కాడు. సో అతను కూడా వైడ్ ఆఫ్ సైడ్ వెళ్ళే బాల్ని టచ్ చేసి 22 runsకి అవుట్ అయ్యాడు. 4 4లు అయితే కొట్టాడు, 183 స్ట్రైక్ రేట్. నేను అనుకున్నాను ట్రావిస్ హెడ్ సింగిల్ హ్యాండ్తోనే ఆడేస్తాడు అని అనిపించింది ఆ సందర్భంలో. ఎందుకంటే ఏదో విధంగా 200 అట్లీస్ట్ 200 కాంది మళ్ళీ మన బౌలర్స్తోని చాలా ఇబ్బంది అవుతుంది. అది అసలే బ్యాటింగ్ వికెట్, కానీ 200 ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాం. నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. సో మన బ్యాట్స్మెన్ ఏంటంటే 300 కోసం ఎప్పుడు వెళ్ళాలి, ఓపెనర్స్ ఒక 100 కొట్టినప్పుడు 300 కోసం ట్రై చేసి మిగతా వాళ్ళంతా ఓపెనర్ అవుట్ అయ్యాడు అండ్ అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు, ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. అక్కడ మనకు కనిపిస్తున్నాయి వికెట్లు టపటపా పడుతున్నాయని చెప్పి. ఇప్పుడు కూడా 300 ఎందుకు, నితీష్ కుమార్ రెడ్డి 0 runs 2 balls. సో ఒక మొత్తం వికెట్లను విడిచిపెట్టాడు, దూరం వెళ్ళాడు. ఆ మిచెల్ స్టార్క్ బౌలింగే మళ్ళీ అతని బౌలింగ్నే సెలెక్ట్ చేసుకున్నాడు, కొట్టాడు, అది గాల్లోకి లేసింది, క్యాచ్ అవుట్ అయితే అయ్యాడు. సో నితీష్ కుమార్ రెడ్డి కాస్త టైం తీసుకొని ఉంటే బాగుండేది, ట్రావిస్ హెడ్కి అవతల వైపున్న ట్రావిస్ హెడ్కి కాస్త ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది. కానీ అతడు అప్పటికే ఇంకొక 10 balsలో 60 కొట్టాలన్న రేంజ్లో అయితే నితీష్ కుమార్ రెడ్డి ట్రై చేసి క్యాచ్ అవుట్ కావడం జరిగింది. ఎందుకంటే బ్యాటింగ్ అక్కడ స్టార్టింగ్ సరిగా లభించలేదు. చూసుకుని ఆడితే ఏమవుతుంది, కాస్త ఒక 6 overs దాకా చూసుకుని ఆడితే సరిపోతుంది. చివర్లో కూడా హిట్టింగ్ చేయొచ్చు, ఓన్లీ స్టార్టింగ్లోనే కాదు, చివర్లో కూడా లాస్ట్ 10 oversలో కూడా 120, 150 కొట్టిన టీమ్స్ ఉన్నాయి. సో ఆ విధంగా ప్లాన్ను మార్చుకోలేకపోయారు నితీష్ కుమార్ రెడ్డి. తనకు వచ్చిన మరొక సువర్ణ అవకాశాన్ని వదులుకున్నాడు. కనీసం ఖాతా ప్రారంభించే ముందే అలాంటి షాట్ ఎందుకు ఆడాడో అర్థం కాలేదు. మళ్ళీ ముందుకెళ్ళాడు, వెనక్కి వచ్చాడు. సో అక్కడ స్టాండ్స్ మిస్ అయ్యాడు, పొజిషన్ మిస్ అయింది. సో నెక్స్ట్ వచ్చిన ప్లేయర్ అనికేత్ వర్మ. ఎస్ఆర్హెచ్కు ఈ సీజన్లో బ్యాటింగ్లో ఏదైనా సానుకూల అంశం ఉందంటే అది అనికేత్ వర్మ అని చెప్పొచ్చు. ఒక క్యాచ్ అయితే మిస్ అయింది, కానీ హిట్టింగ్ పవర్, ఆ ఎబిలిటీ అమేజింగ్ అని చెప్పొచ్చు. 74 runs 41 balsలో అండ్ 180 over స్ట్రైక్ రేట్ కొట్టాడు. వికెట్స్ పడుతున్నాయి కాబట్టి మధ్యలో కాస్త రిలాక్స్గా ఆడాడు. సో అద్భుతమైనటువంటి బ్యాటింగ్ అనికేత్ వర్మ.
ఇతడు కనుక ఎల్ఎస్జీ మీద అండ్ అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఆడకుంటే ఎస్ఆర్హెచ్ ఇంకా చాలా దీనమైన పరిస్థితుల్లో ఉండేది బ్యాటింగ్ లైనప్. సో ఇతడు రన్ రేట్ని అయితే 10 మెయింటైన్ చేస్తూ పోయాడు. క్వాలిటీ స్పిన్నర్లైన అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్లను 6 కొట్టాడు. అదొక అద్భుతం అని చెప్పొచ్చు. అండ్ క్లాసెన్ వచ్చాడు. క్లాసెన్ 32 రన్స్ 19 బాల్స్ అండ్ 2 4లు 2 6లు 168 స్ట్రైక్ రేట్. సో బాగానే ఆడాడు క్లాసెన్ నిజం చెప్పాలంటే. కానీ మోహిత్ శర్మ క్లెవర్గా వేసినటువంటి స్లో బాల్కి ట్రాప్ అయిపోయాడు. సో బాల్ అయితే బ్యాట్ మిడిల్ కాకుండా ఎడ్జ్ తీసుకుంది. అది స్లో బాల్, అది మోహిత్ శర్మది. సో ఆ ట్రాప్లో అయితే క్లాసెన్ అవుట్ అయ్యాడు. సో అనికేత్ వర్మ క్లాస్ ఉన్నప్పుడు స్టిల్ 250 పాసిబుల్ అని నేను అనుకున్నాను. ఎందుకంటే 250 కొడితేనే మనం సెకండ్ ఇన్నింగ్స్ని ఎంజాయ్ చేయొచ్చు, లేకుంటే మన బౌలర్స్ ఇబ్బంది పడతారు. సో ఆ విధంగా నేను చూస్తున్నాను. సో క్లాసెన్ అయితే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చాడు అభినవ్ మనోహర్. సో అభినవ్ మనోహర్ లాంటి ప్లేయర్కి ఎస్ఆర్హెచ్ తీసుకొని 3వ ఛాన్స్ ఇది. 3 మ్యాచ్ల్లో ఛాన్స్ వచ్చింది. కానీ అతను కూడా ఇన్ని వికెట్స్ పడ్డా కూడా అనికేత్ వర్మ ఒక వైపు ఉన్నాడు. సో కొత్తగా వచ్చిన అనికేత్ వర్మ కంటే ఎక్కువ కొట్టేయాలి మనం హిట్టింగ్ అనుకున్నాడేమో. ఇతడైతే అనవసరంగా ఒక బాల్ని అయితే హిట్ చేశాడు. అనికేత్ వర్మకు అక్కడ జస్ట్ కంపెనీ ఇస్తే సరిపోయేదానికి నేను కంపెనీ ఇచ్చే ప్లేయర్ని కాదు, 6లు కొట్టే ప్లేయర్ని అని ప్రూవ్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. మన ప్లేయర్స్ ఈసారి చేసింది ఏంటంటే చెయ్యకూడని టైంలో చెయ్యకూడని పనులు చేశారు. సో అది అభినవ్ మనోహర్ కొంచెం స్టాండ్ ఇచ్చి అక్కడ 20 ఓవర్లు ఆడట్లేదు మనం అంటే అక్కడ ఒక అనవసరమైన షాట్ కొట్టి క్యాచ్ అవుట్ అయ్యాడు. 4 రన్స్ 6 బాల్స్లో ఇతడైతే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కమిన్స్ వచ్చాడు. సో కమిన్స్ ఎలాగూ బ్యాట్స్మెన్ కాదు, అతడు ఎక్కువగా బౌలరే. బ్యాట్స్మెన్ అంటే ఒక 5-6 బాల్స్లో కొన్ని 6లు కొడతాడు అంతే. సో కమిన్స్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇతడు అవుట్ అయ్యాడు. సో ఒకవైపు అనికేత్ వర్మ పోరాడాడు, రన్స్ని చాలా దూరం దాకా తీసుకొచ్చాడు. కానీ ఇతను కూడా ఒక బ్యాక్ ఫుట్లోకి వెళ్ళి 6 కొట్టే ప్రయత్నంలో అనికేత్ వర్మ కూడా అవుట్ కావడం జరిగింది. ఇంకా విధిలేని పరిస్థితుల్లో వియాన్ ముల్లర్ని తీసుకొచ్చాడు. అప్పటికే 9 వికెట్లు పడ్డాయి. వియాన్ ముల్లర్ అయినా ఏం చేస్తాడు, అప్పటికే చాలా లేట్ అయింది. సో వియాన్ ముల్లర్ ఒకవేళ హిట్టింగ్ చేయాలంటే 4th డౌన్ 5th డౌన్ వస్తే కాస్త చూసుకొని ఆడి, ఐపీఎల్ అసలే ఫస్ట్ టైం. సో అతడు ఏం చేయలేకపోయాడు. 9 రన్స్ కొట్టాడు 11 బాల్స్లో. సో హర్షల్ పటేల్ ఇంకా షమి వీళ్ళంతా ఒక 3 మాత్రమే డబుల్ స్కోర్ చేశారు. ఆ 3 ఎవరంటే అనికేత్ వర్మ, క్లాసెన్ అండ్ ట్రావిస్ హెడ్. మిగతా వాళ్ళంతా సింగిల్ స్కోర్సే. సో బ్యాటింగ్ అనేది ఒక డిజాస్టర్. మెయిన్గా ప్లానింగ్ లేదని చెప్పొచ్చు. నాకైతే బ్యాటింగ్లో కకలా వికలం కనిపించింది. అంటే మీ అందరికీ మేము స్వేచ్ఛను ఇస్తున్నాం, ఇష్టం ఉన్నట్లు ఆడండి అంటే ఈ విధంగా ఆడడం కాదు కదా. ఒక ప్లానింగ్ ప్రకారం ఒక 3 వికెట్లు పడ్డప్పుడు ఏ విధంగా ఆడాలి, ఒకటే వికెట్ పడ్డప్పుడు ఏ విధంగా ఆడాలి, ఆ కన్ఫ్యూజన్ అయితే నాకు కనిపించింది మెయిన్గా అభినవ్ మనోహర్ విషయంలో. ఆ తర్వాత వాళ్ళు బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేశారు. మహమ్మద్ షమి యథావిధిగా 3 ఓవర్లో 31 రన్స్ ఇచ్చాడు, 0 వికెట్స్. ఆ తర్వాత అభిషేక్ శర్మ 3 ఓవర్లో 27 రన్స్ ఇచ్చాడు, 0 వికెట్స్. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ 2 ఓవర్లో 27 రన్స్ ఇచ్చాడు, 0 వికెట్స్. హర్షల్ పటేల్ కాస్త పర్లే అనిపించాడు, తను కొంచెం పొదుపుగా బౌలింగ్ అయితే చేశాడు. అండ్ ఆ తర్వాత జిషాన్ అన్సారీ ఫెంటాస్టిక్ 4 ఓవర్స్లో 42 రన్స్ అయితే ఇచ్చాడు, కానీ 3 వికెట్లు తీశాడు. ఇవాళ పడిన వికెట్లన్నీ జిషాన్ అన్సారీ తీసినటువంటి వికెట్లే. ఆ తర్వాత వియాన్ ముల్లర్ 1 ఓవర్లో 16 రన్స్ అయితే ఇచ్చేశాడు. సో 4 ఓవర్లు మిగిలి ఉండగానే వాళ్ళు లక్ష్యాన్ని అయితే చేరుకున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టిన బౌలర్ ఒక జిషాన్ అన్సారీ లానే కనిపించాడు. ఎందుకంటే అది మంచి బ్యాటింగ్ వికెటే. బ్యాటింగ్ వికెట్ మీద వాళ్ళు బ్యాట్స్మెన్ లానే ఆడారు. జేక్ ఫ్రేజర్ మెగ్గర్ 38 రన్స్ 32 బాల్స్లో కొట్టాడు, 4 4s 2 6s. ఫాఫ్ డు ప్లేసెస్ అయితే పండుగ చేసుకున్నాడని చెప్పొచ్చు. 50 రన్స్ 22 బాల్స్లో 3 4s 3 6s. సో అందరికీ ఒక లైఫ్, ఒక ఫామ్, ఫెంటాస్టిక్ ఫామ్ అయితే ఇచ్చేశారు. అండ్ అభిషేక్ పోరెల్ 34 18 బాల్స్లో, కేఎల్ రాహుల్ 15 5 బాల్స్లో, ట్రిస్టన్ స్టబ్స్ 21 14 బాల్స్లో. సో ఈ విధంగా వాళ్ళు ఈజీగా గెలిచేశారు. కానీ ఒక జిషాన్ అన్సారీ మాత్రం కాస్త ఇబ్బంది పెట్టాడు. అండ్ వాళ్ళు సక్సెస్ఫుల్గా పర్పుల్ క్యాప్ అయితే మిచెల్ స్టార్క్ ఇచ్చేశారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. మొన్న ఇదే పర్పుల్ క్యాప్ని అయితే మీకు గుర్తుంటే శార్దుల్ ఠాకూర్కి ఇచ్చారు. సో ఆ రోజు అతనికి 4 వికెట్లు, ఇతనికి 5 వికెట్లు. సో ఎస్ఆర్హెచ్ ఏ టీంతో ఆడితే వాళ్ళకి పర్పుల్ క్యాప్ బహుశా ఇస్తూ వెళ్తారేమో. సో మొత్తానికైతే బ్యాటింగ్లో ఒక ప్లానింగ్ లేదు, వికెట్లు పడుతున్నప్పుడు ఒక విధంగా ఆడాలనేది అయితే నాకు కనిపించలేదు. అది కొంచెం ప్లానింగ్ మిస్ అయినట్టు అనిపించింది. బౌలింగ్లో కూడా సేమ్ పరిస్థితి. సో ఓవరాల్గా నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్తోని రైవల్రీ ఉంది. ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ 2-3 అంశాలు అయితే మేము సర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, 2-3 చోట్ల మేము ఇంకా బెటర్గా రాణించవచ్చు అన్నాడు. ఆ రాణించడం అభినవ్ మనోహర్ని తీసేయడం అని నేనైతే అనుకుంటున్నాను. సో అతన్ని తీసేయడం లేకపోతే ఇంకెవరినైనా తీసేసి ఇంకా మంచి ప్లేయర్ని ఎవరైనా తీసుకోవడం, అభినవ్ మనోహర్ బదులు సచిన్ బేబీని తీసుకుంటే బాగుంటుందేమో బహుశా. అండ్ ఇషాన్ కిషన్ని కూడా సెట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో అతడు కూడా ప్రెషర్ అవుతాడు నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఇంకా నాకు తెలిసి.